ట్రేడింగ్ వర్సెస్ బెట్టింగ్. స్టాక్స్‌ని గానీ, అసెట్స్‌ని గానీ తక్కువకి కొని ఎక్కువకి అమ్మి ప్రాఫిట్ మేక్ చేయడం గానీ, లేదా షార్ట్ సెల్లింగ్ ద్వారా ఎక్కువకి అమ్మేసి తక్కువకి కొని ప్రాఫిట్ మేక్ చేయడం గానీ, దాన్ని ట్రేడింగ్ అంటారు. ఈ షార్ట్ సెల్లింగ్ గురించి మనం క్లియర్‌గా తర్వాత వీడియోలో మాట్లాడదాం. చాలామంది ఏంటంటే ఒక ప్లాన్ లేకుండా, ఒక అనాలిసిస్ లేకుండా జస్ట్ బ్లైండ్‌గా మార్కెట్‌లోకొచ్చి పొజిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ డేటా ప్రకారం ఒక న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ పడిపోతా వచ్చిందనుకోండి. కానీ ఒక వ్యక్తి అసలు అదేం సంబంధం లేకుండా ఆ న్యూస్ వచ్చిన తర్వాత బై పొజిషన్ తీసుకున్నాడనుకోండి. అట్ ద ఎండ్ మార్కెట్ ఒకవేళ పడిపోతే తను చివరికి లాస్‌తో అమ్మాల్సొస్తుంది తనకున్న ఆ స్టాక్ గానీ, అసెట్ గానీ. ఇక్కడ ఏం జరిగిందంటే తను కూడా ట్రేడింగే చేశాడు. కాకపోతే దాన్ని బ్యాడ్ ట్రేడింగ్ అంటారు. ఇక్కడ గమనించండి, ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది ట్రేడింగ్‌లో. అంటే సెల్లర్‌కి, బయ్యర్‌కి మధ్యన ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ అనేది ఉంటుంది. కానీ బెట్టింగ్ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్. ఒక 2 టీమ్స్ మధ్యన ఒక విన్నర్‌ని ప్రిడిక్ట్ చేయడం. అది ఎక్కువ శాతం లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ దో ఆ టీమ్స్ యొక్క హిస్టారికల్ అనాలిసిస్ చేసి ప్రిడిక్ట్ చేసినా కూడా దాన్ని బెట్టింగ్ అనే అంటారు. ఎందుకంటే అక్కడ ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ గానీ, లేకపోతే స్టాక్స్ గానీ, బయింగ్ గానీ, సెల్లింగ్ గానీ ఏమి ఇన్వాల్వ్ అయ్యలేవు. సో ఇది అనమాట మెయిన్ డిఫరెన్స్. ఇది తెలియక చాలామంది ఈ ట్రేడింగ్, బెట్టింగ్ 2 ఒకటే. ఈ క్రికెట్‌లో అయితే బెట్టింగ్ అంటారు, స్టాక్ మార్కెట్‌లో అయితే ట్రేడింగ్ అంటారు అని అనుకుంటున్నారు. సో అది కంప్లీట్‌లీ తప్పు.